140 కిలోమీటర్స్ వస్తుంది. అంటే చాలా నెమ్మదిగా వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఎంత తిరిగి బండి మీద? సర్వీస్ సెంటర్ బయట కొన్ని వందల స్కూటర్స్ తో పడిపోయి ఉంటాయి అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాను తెలుగు వ్లాగ్స్. ఈ రోజు ఒక మంచి వ్లాగ్ వచ్చాను. అదే ఓలా స్కూటర్ రివ్యూ చేస్తున్నాం. ఇది ఈ బైక్ కొని 1 మంత్ అయింది. ఈ 1 మంత్ లో రివ్యూకి వచ్చింది మన దగ్గరికి. మా కజిన్ తీసుకున్నారు. ఇది ఆ రివ్యూ ఏంటనేది ఒకసారి చూడండి. ఈ సత్య మై కజిన్ అండి, రీసెంట్ గానే కొన్నారు బైక్. ఇది అంటే ఈ బైక్ ఒకసారి రివ్యూ చేద్దాం అన్నారు. అసలు ఓలా స్కూటర్ లో చాలా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయండి. బయట ఎక్కడ చూసినా సరే చాలా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. కాకపోతే మా వాడు 1 మంత్ వాడిన తర్వాత రివ్యూ చేద్దాం అన్నాడు. అసలు ఆ నెగిటివ్ రివ్యూస్ ఏంటన్నది మన వాడిని అడిగి తెలుసుకుందాం. ఈ బైక్ ఎప్పుడు కొన్నా? నెల నవంబర్ 3వ తారీఖున నాకు ఈ స్కూటర్ వచ్చింది. అంటే నేను అక్టోబర్ 17న మనీ పే చేశాను. అయితే 20 డేస్ తీసుకుంటారన్నారు. 20 డేస్ తర్వాత అంటే మీకు బైక్ రావాలంటే ముందు అడ్వాన్స్ పే చేయాలి. అడ్వాన్స్ పే చేయాలి. మనీ కట్టకపోతే ఫైనాన్స్ అన్న చేంజ్ వచ్చు అంతే. ఈ స్కూటర్ కొని కరెక్ట్ గా నువ్వు నెల అవుతుంది, 35 రోజులు అవుతుంది. 35 రోజులు అవుతుంది బండిలో. ఓకే, దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం మెట్రో ట్రైన్ లో జర్నీ చేసినట్టు ఉంటుంది. అంత స్మూత్ గా అంత పికప్ తో బాగుంటుంది. పెర్ఫార్మెన్స్ విషయం అయితే చాలా బాగుంటుంది. ఈ స్కూటర్ యొక్క రేంజ్ ఎంత వస్తుంది? ఈ స్కూటర్ రేంజ్ ఫుల్ ఛార్జ్ లో లేదా 90% లో ఒక 140 కిలోమీటర్లు అయితే వస్తుంది. అది ఎలా అంటే ఎక్కువలో 40 కిలోమీటర్లకి బిలోలే వెళ్ళాలి. అప్పుడు మాత్రమే సింగిల్ రైడింగ్ లో వస్తుంది. ఇక డబుల్ రైడింగ్ లో ఎక్కువలో 120 అలా వస్తుంది. ఇక నార్మల్ లో కానీ స్పోర్ట్ లో కానీ పెడితే 80-90 వస్తుంది అంతే. ఇప్పుడు ఈ స్కూటర్ కొన్న తర్వాత లాంగ్ జర్నీ ఏమైనా చేసావా ఈ స్కూటర్ మీద? గత ఆదివారం నేను రాజమండ్రి నుంచి పి గన్నవరం, అంబాజీపేట, ఎంత వస్తుంది డిస్టెన్స్? రాజోలు ఇవన్నీ వెళ్ళాను. డిస్టెన్స్ డిస్టెన్స్ 150 కిలోమీటర్స్ అలా వస్తుంది డిస్టెన్స్. అయితే 150 కిలోమీటర్స్ కూడా 90% కి వచ్చింది. నేను చాలా నెమ్మదిగా వెళ్ళాను. 40 కిలోమీటర్స్ కి వెళ్ళాను. ఆ రేంజ్ టెస్ట్ కూడా నేను వీడియోస్ తీసాను. ఇప్పుడు ఇన్ని బైక్లు ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్, కానీ ఇందే ఎందుకు చూస్ చేసుకున్నాం? నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చెప్పిన దానికి క్లారిఫికేషన్ ఏంటంటే, మా కలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఒక 2-3 వాడుతున్నారు. అప్పుడు నేను ట్రై చేసినప్పుడు ఇది నాకు మంచి పికప్, మంచి పెర్ఫార్మెన్స్ అనిపించింది. అలానే రేంజ్ కూడా బాగా వస్తున్నారని నేను చూస్ చేసుకున్నాను. ఇప్పుడు దీని ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది? 100% ఛార్జ్ అవ్వాలంటే 6.5 గంటలు పడుతుంది. ఇప్పుడు నువ్వు ఎంత తిరిగి బండి మీద? 2579 కిలోమీటర్స్ తిరిగాను. అసలు యాక్చువల్ గా ఈ స్కూటర్ లో ప్రోస్ కంటే కాన్స్ ఎక్కువ ఉన్నాయి. అలా మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే కాన్స్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇందులో ఏమన్నా నీకు ఏమైనా ఇష్యూస్ ఏమన్నా రైజ్ అయినాయా? బ్రేక్ సెన్సార్ పాడైపోయి, బ్రేక్ సెన్సార్ పాడవడం వల్ల రోడ్ మధ్యలో బైక్ మధ్యలో ఆగిపోయిందా? మధ్యలో అయిపోయింది. మరి ఏం చేసావు? బండి ఆగిపోయిన వెంటనే నేను చెక్ చేశాను, బ్రేక్స్ అన్ని మళ్ళీ రీబూట్ చేశాను, కానీ అవ్వలేదు. కస్టమర్ కేర్ కాల్ చేస్తే కస్టమర్ కేర్ ఇప్పుడు వరకు ఎప్పుడు కలవలేదు. చాలా ఇష్యూస్ ఉండి నేను కాల్ చేశాను. ఎందుకంటే నాకు రిజిస్ట్రేషన్ పేపర్స్ రాలేదు, ఇంకా ఇన్సూరెన్స్ కూడా రాలేదు. అది యాప్ లో ఉంటున్నాయి అంటున్నారు, కానీ అవి మనకి అవ్వట్లేదు. మెయిల్ కి సెండ్ చేసుకోలేకపోతున్నాం. కస్టమర్ కేర్ కి ఎప్పుడు కాల్ చేసినా అది కలవదు. కస్టమర్ కేర్ లోకల్ రాజమండ్రి ఓలా షోరూమ్ పర్సన్ కాల్ చేశాను. కాల్ చేస్తే రీబూట్ చేయమన్నారు, రీబూట్ చేశాను. అయినా సరే స్టార్ట్ కాలేదు. అప్పుడు ఆయన షోరూమ్ తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు సర్వీస్ కి వెళ్ళింది కదా బైక్, సర్వీస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? అలా బైక్ సర్వీసింగ్ ఎలా ఉంది? ఈ స్కూటర్ సర్వీస్ విషయానికి వస్తే అసలు సోషల్ మీడియాలోని బయట చెప్పేది 100కి 100% నిజం. అసలు సర్వీస్ అనేది మనం చాలా కష్టం తీసుకోవడం. అందరూ అదే చెప్తున్నారు. అంటే ఒకసారి బండి కొన్న తర్వాత సర్వీస్ వాళ్ళు ఎవరో చాలా కష్టం. ఎందుకంటే ఈ చిన్న బ్రేక్ సెన్సార్ పోతే ఇది రావడానికి 15 రోజులు పట్టింది. చాలా ఎప్పుడు కాల్ చేయడం అలాగే. సర్వీస్ సెంటర్ లో పర్సన్స్ కి ఓవర్లోడ్ అయిపోవడం. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఓవర్లోడ్ అయిపోతుంది. స్పేర్స్ అవైలబిలిటీ ఉండదు. స్పేర్స్ వేరే చోట నుంచి రావాలంటారు, బెంగళూరు నుంచి రావాల్సి ఉంటుంది స్పేర్స్. సర్వీస్ సెంటర్ బయట కొన్ని వందల స్కూటర్స్ పడిపోయి ఉంటాయి. అక్కడ చాలా మంది బాధపడతారు. వాళ్ళ ఆర్తనాదాలు ఎమర్జెన్సీ హాస్పిటల్ తలపిస్తుంది అది. ఎందుకంటే ఆటోల్లో తీసుకురావడం అవన్నీ వాళ్ళు లోపల రెస్పాండ్ అవ్వకపోవడం, వాళ్ళు బాధపడడం. ఎందుకంటే 1,50,000 డబ్బులు ఖర్చు పెట్టేసిన తర్వాత అవి సరైనటువంటి పెర్ఫార్మెన్స్ లేక పాడైపోయి వీటి వల్ల
చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ స్కూటర్ కొని నువ్వు చాలా నష్టపోయేదండి ఇది. అంటే ఫైనల్ గా ఏంటి, ఏం చెప్తావు అనుకుంటున్నావు అసలు జనాలకి, ఏం చెప్తావు అనుకుంటున్నావు? అయితే ప్రస్తుతం అయితే స్కూటర్ కొని నష్టపోయానని చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్ బాగానే ఉంది, సెన్సార్ వేసారు, పనిచేస్తుంది, బాగానే ఉంది. అక్కడ పరిస్థితి చూస్తే చాలా మంది ఒక 30,000 40,000 తిరిగి వచ్చిన వాళ్ళు తిరిగిన బైకులు చూసుకుంటే మూలలు పడేసి ఉన్నది చూస్తే ఫ్యూచర్ లో దీని సర్వీస్ వస్తుందన్న నమ్మకం లేదు. ఒకవేళ కానీ అదే జరిగితే ఎవరైనా సరే ఈ స్కూటర్స్ కొంటే అది తీసుకెళ్లి గోదావరిలో కలిపిసినట్టే. 1,30,000 ఏంటి బాబా అన్న ఇంకోసారి గోదావరిలో కలిపిసినట్టే 1,30,000. అయితే చివరిగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ స్కూటర్ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది ఈ సెన్సార్ వేసిన తర్వాత. ఇక చాలా స్కూటర్స్ అయితే అలా పడి ఉన్న దాని మీద ఎక్కడికన్నా వెళ్ళాలన్నా భయం వేస్తుంది. ఆగిపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంటని చాలా భయం వేస్తుంది. ఇక ఓలా స్కూటర్స్ దాదాపుగా 5 million కొన్నారు, కస్టమర్స్ ఉన్నారు. అయితే ఈ సర్వీస్ విషయంలో ఓలా కంపెనీ మెరుగైన సర్వీస్ ని కస్టమర్స్ కి ఇస్తుందని మరి ఆశిస్తున్నాం. వాళ్ళ యొక్క రివ్యూ మా ఓటు రీసెంట్ గా ఉన్నాడు 20,000 కిలోమీటర్లప్పటికే మన ఇష్యూ వచ్చింది. నెక్స్ట్ సర్వీస్ సెంటర్ నుంచి కూడా సరైన రెస్పాన్స్ లేదు. సో దానివల్ల మేము ఇలా రివ్యూ చేసామండి. ఎవరైనా కొన్ని ఓట్లు ఉంటే ఆలోచించి కొంటారని ఈ రివ్యూ చేస్తున్నాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.